హలో, హాయ్, నమస్తే, అస్సలాముఅలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? ఈ ప్రపంచంలో బయటికి నవ్వుతూ కనిపించే ప్రతి మనిషి లోపల కూడా అంతే సంతోషంగా ఉంటారని అనుకుంటాం. కానీ కొన్ని నవ్వుల వెనక ఎవరూ చూడని కన్నీళ్లుంటాయి. కొన్ని నిశ్శబ్దాల వెనక చెప్పలేని బాధలు ఉంటాయి. మరికొంతమంది మనుషుల వెనక వాళ్ళు ఒంటరిగా చేసిన యుద్ధాలు ఉంటాయి. ఈరోజు నేను చెప్పబోయే కథ అలాంటిదే. ఇది ఒక అమ్మాయి కథ కావచ్చు, లేదా ఒక అబ్బాయి కథ కూడా కావచ్చు, లేదా ఇది నీ కథ కూడా కావచ్చు. ఎందుకంటే మనలో చాలామంది జీవితంలో ఒక దశలో పూర్తిగా విరిగిపోతాం. నమ్మిన వాళ్ళ చేత మోసపోతాం. మన మంచితనాన్ని బలహీనతగా చూసే మనుషులను కలుస్తాం. మన విలువను మరిచిపోయేంతగా బాధపడతాం. అప్పుడు మనకు అనిపిస్తుంది, ఇక నా జీవితం అయిపోయింది అని. కానీ జీవితం అక్కడితో ముగిసిపోదు. తన అసలైన బలాన్ని తెలుసుకోవడానికి మనిషి కొన్నిసార్లు పూర్తిగా కూలిపోవాల్సి వస్తుంది. విరిగిపోయిన ప్రతి మనిషిలో కూడా మళ్ళీ లేచే శక్తి దాగి ఉంటుంది. కానీ ఆ శక్తిని బయటికి తీసుకురావడం అంత ఈజీ కాదు. ఇది ఒక రోజులో జరగదు. ఎన్నో రాత్రులు ఒంటరిగా ఏడవాలి. ఎన్నోసార్లు నేను సరిపోను అనే భావనతో పోరాడాలి. మరెన్నోసార్లు మనసు చనిపోవాలి. అప్పుడు మనిషి మళ్ళీ తనను తాను నిర్మించుకోవడం ప్రారంభిస్తాడు. ఈ కథలో కూడా అదే జరిగింది. ఒకప్పుడు ఆమె చాలా అమాయకంగా ఉండేది. ప్రతి ఒక్కరినీ నమ్మేది. ఎవరైనా బాధలో ఉంటే తన బాధ మర్చిపోయి వాళ్ళ కోసం నిలబడేది. ఎవ్వరినీ బాధ పెట్టకుండా బ్రతకాలని అనుకునేది. కానీ జీవితం ఆమెకు ఒక నిజం నేర్పింది. మంచిగా ఉంటే సరిపోదు, బలంగా కూడా ఉండాలి అని. ఆ నిజం తెలుసుకునే లోపే ఆమె జీవితంలో చాలా మారిపోయింది. నమ్మిన వాళ్ళు దూరమయ్యారు. తనను అర్థం చేసుకుంటారని అనుకున్న వాళ్ళు కూడా వదిలి వెళ్ళిపోయారు. ఒక దశలో ఆమె తనను తాను కూడా కోల్పోయింది. రాత్రిళ్ళు నిద్ర లేకుండా గడిపింది. అద్దం ముందు నిలబడి నాలో ఏం తక్కువైంది అని తనను తాను ప్రశ్నించుకుంది. ఎవరికీ కనిపించకుండా ఏడ్చింది. ఎందుకంటే బయట ప్రపంచానికి స్ట్రాంగ్గా కనిపించే వాళ్ళు చాలాసార్లు లోపల ఎక్కువగా విరిగిపోయి ఉంటారు. ఆమె కూడా అలాగే. బయటికి నవ్వేది, కానీ లోపల మాత్రం రోజు రోజుకు కూలిపోతూ ఉండేది. ఒక దశలో మనుషుల మీద నమ్మకం పోయింది. ప్రేమ మీద నమ్మకం పోయింది. చివరికి తన మీద తనకే నమ్మకం లేకుండా పోయింది. అక్కడి నుంచే అసలు కథ మొదలైంది. ఎందుకంటే మనిషి జీవితంలో అత్యంత ప్రమాదకరమైన స్థితి ఏమిటంటే తనని తాను వదిలేసుకునే స్థితి. కానీ ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. ఇలా కాదు, బ్రతకాలి అంటే ముందు నన్ను నేను కాపాడుకోవాలి అని. ఆ ఒక్క ఆలోచనే ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ రోజు నుంచి ఆమె ఇతరుల ప్రేమ కోసం కాదు, తన మనశ్శాంతి కోసం బ్రతకడం ప్రారంభించింది. ఇతరులు తన విలువ చెప్పే వరకు ఎదురు చూడలేదు. తన విలువను తానే తెలుసుకుంది. ఎవరైనా వచ్చి తన జీవితాన్ని మారుస్తారని ఆశపడలేదు. తన జీవితాన్ని తానే మార్చుకోవాలి అని నిర్ణయించుకుంది. అది అంత సులభం కాదు. ఎందుకంటే విరిగిపోయిన మనసుతో మళ్ళీ లేవడం చాలా కష్టం. కానీ ఆమె మళ్ళీ లేచింది. మెల్లగా తన బాధను బలంగా మార్చుకుంది. తన కన్నీళ్లను ధైర్యంగా మార్చుకుంది. తన ఒంటరితనాన్ని శక్తిగా మార్చుకుంది. అందుకే ఈరోజు ఆమె నవ్వు వెనక ఒక కథ ఉంది. ఆమె నిశ్శబ్దం వెనక ఒక యుద్ధం ఉంది. ఆమె స్ట్రెంగ్త్ వెనక ఎన్నో గాయాలున్నాయి. మరి ఈరోజు మీరు చూడబోయేది ఒక మనిషి ఎలా పూర్తిగా విరిగిపోయి మళ్ళీ తనను తాను ఎలా నిర్మించుకుందో చెప్పే కథ. ఇది కేవలం కథ కాదు, జీవితంలో ఓడిపోయామని అనుకునే ప్రతి మనిషికి మళ్ళీ లేచే ధైర్యాన్నిచ్చే నిజం. నన్ను నేను మళ్ళీ నిర్మించుకున్న కథ ఇది. ఆమె చిన్నప్పటి నుంచి చాలా మృదువైన మనసు కలిగిన అమ్మాయి. ఎవరైనా బాధలో ఉంటే చూసి తట్టుకోలేకపోయేది. ఎవరైనా ఏడిస్తే తనకే కన్నీళ్లు వచ్చేవి. అందుకే చాలామంది ఆమెను నువ్వు మంచిదానివి అనేవారు. కానీ ఈ ప్రపంచంలో ఒక చేదు నిజం ఉంది. అత్యంత మంచిగా ఉండే మనుషులనే ఎక్కువగా ఉపయోగించుకుంటారు. ఆమె కూడా అదే చేసింది. ఎవరైనా సహాయం అడిగితే లేదు అనలేకపోయేది. ఎవరైనా తనతో మాట్లాడాలంటే గంటల తరబడి వినేది. తన బాధను పక్కన పెట్టి ఇతరుల సమస్యలకు పరిష్కారం వెతికేది. కానీ ఆమె ఒక్క విషయం మాత్రం అర్థం చేసుకోలేదు. తాను అందరికీ ముఖ్యమైనట్టు భావించినా అందరికీ నిజంగా తాను ముఖ్యమే కాదు. కొంతమంది ఆమె మంచితనాన్ని ప్రేమగా కాదు, అవసరంగా మాత్రమే చూశారు. ఇది ఆమెకు చాలా ఆలస్యంగా అర్థమైంది. ఒకప్పుడు ఆమె ఫోన్ రోజంతా మోగేది.
ఎవరికైనా బాధ ఉంటే ఆమె దగ్గరకు వచ్చేవారు. ఎవరికైనా ఒంటరిగా అనిపిస్తే ఆమెతో మాట్లాడేవారు. కానీ ఆమె బాధలో ఉన్న రోజు మాత్రం ఆమె ఫోన్ నిశ్శబ్దంగా మారిపోయింది. ఆ రోజు ఆమె మొదటిసారి జీవితాన్ని ప్రశ్నించింది. నేను అందరి కోసం నిలబడ్డాను, కానీ నా కోసం ఎవరున్నారు అని. ఆ ప్రశ్న ఆమె మనసును లోపల నుంచే విరిచేసింది. ఎందుకంటే ఆమె ఎప్పుడూ ఊహించలేదు తనకు అవసరం ఉన్నప్పుడు ప్రపంచం ఇంత నిశ్శబ్దంగా మారిపోతుందని. ఆ రోజు రాత్రి ఆమె ఒంటరిగా కూర్చొని చాలాసేపు ఏడ్చింది. బయట వర్షం పడుతుంది, కానీ ఆమె మనసులో పడుతున్న వర్షం దానికంటే ఎక్కువ. తన జీవితాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంది. ఎంతమందిని నమ్మిందో గుర్తు చేసుకుంది. ఎంతమందికి ప్రాముఖ్యత ఇచ్చిందో గుర్తు చేసుకుంది. అప్పుడు ఆమెకు ఒక విషయం అర్థమైంది. మనిషి జీవితంలో అందరినీ సంతోషపెట్టే ప్రయత్నంలో చివరికి తనను తాను కోల్పోతారు అని. ఆమె కూడా అలాగే అయిపోయింది. తనకి నచ్చినవి మర్చిపోయింది. తన కలలను పక్కన పెట్టింది. ఇతరుల కోసం బ్రతుకుతూ తన జీవితాన్ని తానే నెమ్మదిగా ఖాళీ చేసుకుంది. ఆమె నవ్వేది, కానీ ఆ నవ్వులో నిజమైన సంతోషం ఉండేది కాదు. ఆమె మాట్లాడేది, కానీ తన మనసులో ఉన్న బాధ ఎప్పుడూ బయటపడేది కాదు. ఎందుకంటే తన బాధ చెబితే కూడా ఎవ్వరికీ అర్థం కాదని ఆమె నమ్మడం ప్రారంభించింది. అలా రోజులు గడిచాయి. ఒకరోజు ఆమె చాలా నమ్మిన ఒక మనిషి తన జీవితంలోకి వచ్చాడు. ఆమెను అర్థం చేసుకున్నట్టు మాట్లాడాడు. ఆమె బాధను విన్నాడు. ఆమె ఒంటరితనాన్ని తగ్గించినట్టు అనిపించాడు. ఎన్నో రోజుల తర్వాత ఆమె మొదటిసారి మళ్ళీ మనస్ఫూర్తిగా నవ్వింది. ఇక నేను ఒంటరిగా లేను అని అనుకుంది. కానీ జీవితం ఆమెకు ఇంకా పెద్ద పాఠం నేర్పాల్సి ఉంది. ఆమె మనసుకు అత్యంత దగ్గరైన ఆ మనిషే తర్వాత ఆమెను పూర్తిగా విరగ్గొట్టబోతున్నాడని ఆమెకు అప్పటి వరకు తెలియదు. ఆమె అతనిని నమ్మింది, చాలా ఎక్కువగా నమ్మింది. ఎందుకంటే అప్పటికే చాలాసార్లు బాధపడిన మనిషికి కొంచెం ప్రేమ కనిపించినా అది మొత్తం ప్రపంచంలా అనిపించింది. ఆమెకు అలాగే అనిపించింది. తన జీవితంలో చివరికి ఒక నిజమైన మనిషి వచ్చాడని భావించింది. కానీ కొన్ని కథలు మొదలయ్యేటప్పుడే ముగింపును తీసుకుని వస్తాయి. ఆమె కథ కూడా అలాంటిదే. ఆమెకు తెలియకుండా తన జీవితంలో అత్యంత కఠినమైన అధ్యాయం మొదలైంది. మొదట్లో అన్నీ చాలా అందంగా అనిపించాయి. ఆ మనిషి ఆమెతో గంటల తరబడి మాట్లాడేవాడు. నువ్వు ఉంటే నాకు చాలు అని చెప్పేవాడు. ఆమె బాధపడితే ఓదార్చేవాడు. ఆమె నవ్వితే తనకు సంతోషంగా ఉందని చెప్పేవాడు. ఆ మాటలు ఎప్పటి నుంచో ప్రేమ కోసం ఎదురు చూస్తున్న ఆమె మనసుకు ఒక కొత్త ప్రపంచంలా అనిపించాయి. ఎందుకంటే చాలా కాలం తర్వాత ఎవరో తనని నిజంగా అర్థం చేసుకుంటున్నారని ఆమె నమ్మింది. ఆమె మెల్లగా అతనికి అలవాటు పడింది. ఉదయం లేచిన వెంటనే అతని మెసేజ్ కోసం ఎదురు చూడడం, రాత్రి నిద్రపోయే ముందు అతనితో మాట్లాడడం, ఇవన్నీ ఆమె జీవితంలో భాగమయ్యాయి. ఆమె తన భవిష్యత్తులో కూడా అతనిని ఊహించుకోవడం ప్రారంభించింది. కానీ మనిషి ఎక్కువగా కలలు కనే సమయానికే జీవితం వారిని ఎక్కువగా పరీక్షిస్తుంది. మెల్లగా ఆ మనిషి మారడం మొదలుపెట్టాడు. ముందుగా మాట్లాడడం తగ్గించాడు. ఆమె మెసేజ్లకు ఆలస్యంగా రిప్లై ఇవ్వడం ప్రారంభించాడు. కొన్ని రోజులకి ఆమె బాధను కూడా పట్టించుకోకుండా మారిపోయాడు. మొదట్లో అతనికి ఏదో సమస్య ఉండవచ్చు అని ఆమె తన మనసును నమ్మించింది. కానీ రోజురోజుకు అతని దూరం పెరుగుతూనే వెళ్ళింది. ఆమె ఒక్క మెసేజ్ కోసం గంటల తరబడి ఎదురు చూసేది. ఆన్లైన్లో ఉన్నా తనతో మాట్లాడకపోతే ఆమె మనసు ముక్కలయ్యేది. అయినా ఆమె అతనిని వదిలిపెట్టలేదు. ఎందుకంటే నిజంగా ప్రేమించే మనుషులు సులభంగా దూరం కాలేరు. వాళ్ళు చివరి వరకు ప్రయత్నిస్తారు. ఆమె కూడా అలాగే చేసింది. ఏమైంది అని అడిగింది. నేనేమైనా తప్పు చేశానా అని అడిగింది. కానీ ఆమెకు వచ్చిన సమాధానాలు మాత్రం నిశ్శబ్దం. అది మాటల కన్నా ఎక్కువగా గాయపరిచింది. ఒకరోజు అతను చాలా సాధారణంగా ఒక మాట చెప్పాడు. మన ఇద్దరి మధ్య ఇక ముందు ఇలాంటిది ఏమీ లేదు అని. ఆ ఒక్క మాట ఆమె గుండెను లోపల నుంచి చీల్చేసింది. ఎందుకంటే ఆమె అతనిని ప్రేమగా చూసింది, కానీ అతను ఆమెను ఒక ఆప్షన్లా మాత్రమే చూశాడు. ఆ రోజు ఆమె చాలా ఏడ్చింది. ఫోన్ చేతిలో పట్టుకుని అతని ఓల్డ్ మెసేజ్లు చదువుతూ ఏడ్చేసింది. ఒకప్పుడు తనని ఎప్పటికీ వదలును అన్న మనిషి ఇప్పుడు చాలా ఈజీగా దూరం అయిపోతున్నాడని నమ్మలేకపోయింది. ఆమె అద్దం ముందు నిలబడి తనను తాను చూసుకుంది. కళ్ళలో నిద్ర లేదు, ముఖంలో నవ్వు లేదు. తనని తాను చూసుకొని ఒక ప్రశ్న అడిగింది. నాలో ఏమి తక్కువైందని అని. చాలామంది విరిగిపోవడానికి కారణం వాళ్ళు తప్పు చేశారని కాదు,
తమని నిజంగా ప్రేమించని వాళ్లను అత్యంత నిజాయితీగా ప్రేమించడం. ఆమె కూడా అదే చేసింది. ఆ రోజు తర్వాత ఆమె పూర్తిగా మారిపోయింది. ముందులా నవ్వడం తగ్గిపోయింది. ఎవరితోనూ మాట్లాడాలని అనిపించేది కాదు. తన గదిలో ఒంటరిగా ఉండిపోవడం అలవాటైంది. రాత్రుళ్ళు అందరూ నిద్రపోయాక ఆమె మాత్రం మేల్కొని ఉండేది. ఎందుకంటే కళ్ళను మూసుకుంటే జ్ఞాపకాలు వెంటాడేవి. అతనితో మాట్లాడిన ప్రతి మాట, కలిసి చూసుకున్న కలలు అన్నీ ఒక్కొక్కటిగా గుర్తొచ్చి ఆమెను లోపల నుంచే చంపేసేవి. కొన్ని రాత్రుల్లో ఆమె అంతగా ఏడ్చేది. తన శ్వాస కూడా భారంగా అనిపించేది. ఆమెకు జీవితం మీదే భయం మొదలైంది. ఇంకా ఇలా ఎంతకాలం అని అనిపించేది. కానీ బయటి ప్రపంచానికి మాత్రం ఆమె ఇంకా స్ట్రాంగ్గానే కనిపించేది. ఎందుకంటే కొన్ని బాధలు మనిషిని నిశ్శబ్దంగా ఏడవడం నేర్పిస్తాయి. ఆమె కూడా అలాగే నేర్చుకుంది. నవ్వుతూ బాధపడడం, మాట్లాడుతూ లోపల విరిగిపోవడం, జీవించి ఉన్న మనసులో ఖాళీగా మారిపోవడం. ఇది ఆమె జీవితంలో అత్యంత చీకటి సమయం. కానీ ఆమెకు తెలియదు, అదే చీకటి తర్వాత ఆమెను ఒక కొత్త మనిషిగా మార్చబోతుందని. ఆ రోజు తర్వాత ఆమె జీవితంలో చాలా మారిపోయింది. ముందు ప్రతిరోజు ఫోన్ చేతిలో పట్టుకొని ఎదురు చూసే అమ్మాయి ఇప్పుడు ఫోన్ మోగినా పట్టించుకోకుండా మారిపోయింది. ఎందుకంటే ఎదురు చూడడం ఎంత బాధగా ఉంటుందో ఆమెకు ఇప్పుడు బాగా తెలుసు. ముందు రాత్రిళ్ళు అతనితో మాట్లాడేది. ఇప్పుడు అదే రాత్రులు నిశ్శబ్దంగా గడవడం ప్రారంభించాయి. గదిలో లైట్ ఆఫ్ చేసినా ఒంటరిగా కూర్చొని తన ఆలోచనలతోనే పోరాడేది. కొన్నిసార్లు మనిషిని ఎక్కువగా బాధ పెట్టేది జ్ఞాపకాలే. మరిచిపోవాలని ఎంత ప్రయత్నించినా ఒక చిన్న విషయం చాలు మళ్ళీ పాత గాయాలు తెరుచుకోవడానికి. ఆమెకు కూడా అలాగే జరిగేది. ఒక పాట విన్నా, ఒక మెసేజ్ టోన్ వినిపించినా, ఒక పాత ఫోటో కనిపించినా ఆమె గుండె మళ్ళీ భారంగా మారిపోయేది. కానీ ఆమె ఏడుస్తూనే ఒక విషయాన్ని గమనించింది. తన బాధ గురించి ప్రపంచం ఆగిపోలేదు. ఉదయం సూర్యుడు మామూలుగానే ఉదయించాడు. మనుషులు మామూలుగానే ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటున్నారు. ప్రపంచం మామూలుగానే ముందుకు వెళ్ళిపోయింది. ఆమె మాత్రం అక్కడే ఆగిపోయింది. అప్పుడు ఆమెకు ఒక నిజం అర్థమైంది. జీవితం ఎవరి కోసం ఆగదు. నువ్వు బాధలో ఉన్నా ప్రపంచం ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుంది. ఆ మాట మొదట ఆమెకు చాలా కఠినంగా అనిపించింది. కానీ అదే నిజం ఆమెను మెల్లగా మార్చడం ప్రారంభించింది. ఒకరోజు ఆమె అద్దం ముందు నిలబడి తనని తాను చూసుకుంది. ఎన్నో రోజుల తర్వాత తన కళ్ళలోకి తానే చూసింది. ఆమెకు అక్కడ ఒక అలసిపోయిన మనసు కనిపించింది. ఇతరుల కోసం బ్రతుకుతూ తనని తాను మర్చిపోయిన ఒక అమ్మాయి కనిపించింది. ఆ రోజు ఆమె తనను తాను ఒక ప్రశ్న అడిగింది. నేను చివరిసారిగా నిజంగా సంతోషంగా ఉన్న రోజు ఎప్పుడు అని. కానీ ఆమెకు సమాధానం గుర్తుకు రాలేదు. ఎందుకంటే చాలా రోజులుగా ఆమె బ్రతుకుతుంది, కానీ జీవించడం లేదు. ఆ విషయం గుర్తుకొచ్చి ఆమె కళ్ళలో మళ్ళీ కన్నీళ్ళొచ్చాయి. కానీ ఈసారి ఆ కన్నీళ్లలో బాధ మాత్రమే లేదు, కొంచెం కోపం కూడా ఉంది. తన మీద తనకే కోపం వచ్చింది. ఎందుకంటే జీవితాన్ని ఇంకొకరి చేతుల్లో పెట్టిందని అర్థమైంది. ఎవరో మాట్లాడితే సంతోషం, ఎవరో దూరమైతే బాధ. అలా తన ఎమోషన్స్ మొత్తాన్ని ఇతరుల మీద ఆధారపడేలా చేసుకుంది. అప్పుడు ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. ఇక చాలు అని. ఇంకెవరో వచ్చి నన్ను కాపాడరు, ముందు నన్ను నేను కాపాడుకోవాలి అని. ఆ ఒక్క ఆలోచనే ఆమె జీవితంలో మొదటి మార్పుకు పునాది అయింది. ఆ రోజు నుంచి ఆమె మెల్లగా తనతో తాను గడపడం ప్రారంభించింది. ముందు ఒంటరిగా ఉండడం అంటే భయపడేది. ఇప్పుడు అదే ఒంటరితనంలో తనను తాను వెతుక్కోవడం ప్రారంభించింది. ఉదయం త్వరగా లేవడం మొదలుపెట్టింది. చిన్న చిన్న పనుల్లో బిజీగా ఉండడం నేర్చుకుంది. మెల్లగా తన మనసును హీల్ చేసుకోవడం ప్రారంభించింది. కానీ హీలింగ్ అంటే బాధ మాయం కావడం కాదు, ఆ బాధతో కూడా ముందుకు వెళ్ళడం నేర్చుకోవడం. ఆమె కూడా అదే నేర్చుకుంది. కొన్ని రోజులు బాగానే ఉండేది. మళ్ళీ ఒక్కసారిగా పాత జ్ఞాపకాలు వచ్చి ఏడిపించేవి. కానీ ఈసారి ఆమె పూర్తిగా కూలిపోలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆమెకు ఒక విషయం అర్థమైంది. బాధ శాశ్వతం కాదు. ఎంత చీకటి రాత్రైనా ఉదయం మాత్రం తప్పకుండా వస్తుంది అని. ఆ ఆలోచన ఆమెను మెల్లగా బలంగా మార్చింది. ఇప్పుడు ఆమె ఇతరుల అటెన్షన్ కోసం ఎదురు చూడలేదు. తన శాంతి కోసం బ్రతకడం ప్రారంభించింది. ఎవరైనా తనను వదిలి వెళ్తే తన విలువ తగ్గిపోదని అర్థం చేసుకుంది. ఎందుకంటే మనల్ని వదిలి వెళ్ళిపోయిన ప్రతి మనిషి మన విలువను నిర్ణయించలేడు. ఆ నిజం తెలుసుకున్న రోజు నుంచే ఆమె మళ్ళీ తనను తాను నిర్మించుకోవడం ప్రారంభించింది. నెమ్మదిగా, చాలా నెమ్మదిగా. కానీ ఈసారి ఇంకెవరికీ నచ్చడానికి కాదు,
తనని తాను కోల్పోకుండా బ్రతకటానికి. మనిషి పూర్తిగా విరిగిపోయిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టడం చాలా కష్టం. ఎందుకంటే గాయాలు బయటకు కనిపించకపోయినా మనసులో మాత్రం ప్రతిరోజు రక్తం కారుతూనే ఉంటుంది. ఆమె కూడా అలాగే పోరాడింది. బయటకు చూస్తే సాధారణంగా కనిపించేది, కానీ లోపల మాత్రం ప్రతిరోజు తనతో తానే యుద్ధం చేసేది. కొన్ని ఉదయాలు బెడ్ నుంచి లేవాలన్న ఆసక్తి కూడా ఉండేది కాదు. ఇంకా ఎందుకు బ్రతుకుతున్నాను అనే ఆలోచనలు వచ్చేవి. కానీ ఆమె ఒక్క విషయం గమనించింది. తాను ఇలా కూలిపోతుంటే ప్రపంచం మాత్రం ఆగడం లేదు. అందరూ తమ జీవితాల్లో బిజీగా ఉన్నారు. అప్పుడు ఆమెకు ఒక నిజం అర్థమైంది. నన్ను నేను లేపుకోకపోతే నా కోసం ఇంకెవరూ రారు అని. ఆ రోజు నుంచి ఆమె తన జీవితాన్ని మళ్ళీ సర్దుకోవడం ప్రారంభించింది. మొదట చిన్న చిన్న మార్పులు చేసుకుంది. ఉదయం లేవగానే ఫోన్ చూడడం మానేసింది. ఎవరైనా మెసేజ్ చేశారా అని ఎదురు చూడడం తగ్గించింది. దాని బదులు కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చుని తనతో తాను మాట్లాడుకోవడం ప్రారంభించింది. నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు అంటే ఇంకా నీ కథ ముగియలేదు అని తనకు తానే చెప్పుకునేది. మొదట్లో ఆ మాటలు ఫేక్గా అనిపించాయి, కానీ రోజురోజుకి అదే మాటలు ఆమెకు బలాన్ని ఇవ్వడం ప్రారంభించాయి. ఆమె మళ్ళీ తన పాత అలవాట్లను గుర్తు చేసుకుంది. ఒకప్పుడు తనకు ఇష్టమైన పాటలు వినేది. చిన్న చిన్న విషయాల్లో ఆనందం వెతకడం ప్రారంభించింది. ముఖ్యంగా తనను తాను కంపేర్ చేసుకోవడం తగ్గించింది. ఎందుకంటే సోషల్ మీడియాలో అందరూ సంతోషంగా కనిపిస్తారు, కానీ ప్రతి నవ్వు వెనక నిజమైన సంతోషమే ఉండాల్సిన అవసరం లేదు. ఆమెకు ఇప్పుడు అది అర్థమైంది. ముందు ఎవరో తనను వదిలి వెళ్లారని బాధపడేది. ఇప్పుడు నన్ను నేను ఎందుకు వదిలేసుకున్నాను అని ఆలోచించడం ప్రారంభించింది. ఆ ప్రశ్నే ఆమెను పూర్తిగా మార్చడం ప్రారంభించింది. ఆమె మెల్లగా తన హెల్త్ మీద దృష్టి పెట్టింది. సరిగ్గా తినడం ప్రారంభించింది. కొద్దిసేపు బయట నడవడం అలవాటు చేసుకుంది. ముందు అద్దంలో తనను తాను చూడడానికి కూడా ఇష్టపడని ఆ అమ్మాయి ఇప్పుడు మెల్లగా తనను తాను యాక్సెప్ట్ చేయడం ప్రారంభించింది. ఇది చాలా పెద్ద మార్పు. ఎందుకంటే హీలింగ్ అనేది ఒక్క రోజులో జరిగే మ్యాజిక్ కాదు. అది ప్రతిరోజు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాల ఫలితం. కొన్ని రోజులు ఆమె చాలా స్ట్రాంగ్గా అనిపించేది. మరికొన్ని రోజులు మళ్ళీ పాత బాధలు గుర్తొచ్చి ఏడ్చేది. కానీ ఈసారి ఒక తేడా ఉంది. ముందులా పూర్తిగా కూలిపోవడం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆమెకు ఒక విషయం తెలుసు. బాధ వచ్చిన ప్రతిసారి పారిపోవాల్సిన అవసరం లేదు. కొన్ని గాయాలు మన జీవితంలో భాగమవుతాయి, కానీ అవి మన జీవితాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. ఆమె మెల్లగా తన ఎమోషన్స్ని కంట్రోల్ చేయడం నేర్చుకుంది. ఎవరో రిప్లై ఇవ్వకపోయినా, ఎవరో ఇగ్నోర్ చేసినా తన విలువ తగ్గిపోదని అర్థం చేసుకుంది. ఎందుకంటే ఇతరుల బిహేవియర్ మన విలువను నిర్ణయించదు. ఆ నిజం తెలుసుకున్న తర్వాత ఆమె జీవితంలో ఒక ప్రశాంతత రావడం ప్రారంభించింది. ఇప్పుడు ఆమెకు ఒంటరిగా ఉండడం భయం కాదు. ఎందుకంటే తనతో తాను ఉండడం నేర్చుకుంది. అది జీవితంలో చాలా పెద్ద శక్తి. ఎవరూ లేకపోయినా మనసు విరగకుండా నిలబడగలగడం ఆమె ఇప్పుడు అదే నేర్చుకుంటుంది. ఒకరోజు ఆమె బయటకు వెళ్ళింది. చాలా రోజుల తర్వాత ఆకాశాన్ని ప్రశాంతంగా చూసింది. చల్లని గాలి ఆమె ముఖాన్ని తాకింది. ఆ క్షణంలో ఆమెకు ఒక్కసారిగా ఒక ఆలోచన వచ్చింది. ఇంత అందమైన ప్రపంచంలో నేను ఒక మనిషి కోసం నా జీవితాన్ని ఎందుకు చీకటి చేసుకున్నాను అని. ఆ రోజు ఎన్నో రోజుల తర్వాత ఆమె మనస్ఫూర్తిగా నవ్వింది. చిన్న నవ్వే, కానీ ఆ నవ్వులో మళ్ళీ బ్రతకాలనే ఆశ ఉంది. మళ్ళీ తనని తాను ప్రేమించుకోవాలనే కోరిక ఉంది. ఆ రోజు నుంచే ఆమె నిజంగా మళ్ళీ నిర్మించుకోవడం ప్రారంభించింది. కాలం మెల్లగా ముందుకు వెళ్ళిపోతుంది, కానీ ఆమె జీవితంలో వచ్చిన మార్పులు మాత్రం ఇప్పుడు స్పష్టంగా కనిపించడం ప్రారంభించాయి. ఒకప్పుడు ఉదయం లేవగానే ఎవరు మెసేజ్ చేశారు అని చూసే అమ్మాయి ఇప్పుడు తన మనసు ప్రశాంతంగా ఉందా లేదా అని చూసుకోవడం ప్రారంభించింది. అది చిన్న మార్పులా కనిపించినా ఆమె జీవితంలో అది చాలా పెద్ద విజయం. ఎందుకంటే ఒక మనిషి నిజంగా హీల్ అవుతున్నారని అర్థం. వారు ఇతరుల ప్రేమ కోసం కాకుండా తమ మనశ్శాంతి కోసం బ్రతకడం ప్రారంభించినప్పుడు ఆమె కూడా ఇప్పుడు అదే దశలో ఉంది. ముందు ఎవరో తనని ఇగ్నోర్ చేస్తే రాత్రంతా ఏడ్చేది, కానీ ఇప్పుడు ఎవరో దూరం అవుతున్నారని చూసి తనని తాను కోల్పోవడం మానేసింది. ఎందుకంటే ఆమెకు ఇప్పుడు ఒక నిజం అర్థమైంది. ఎవరో వెళ్ళిపోవడం వల్ల నా విలువ తగ్గిపోదు అని. ఆ ఒక్క చిన్న మార్పు ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చడం ప్రారంభించింది. ఒకరోజు ఆమె తన సొంత మెసేజ్లను చదువుకుంది.
ఒకప్పుడు వాటిని చదివితే ఏడుపొచ్చేది, కానీ ఈసారి ఆమె నిశ్శబ్దంగా చూసింది. ఎందుకంటే ఇప్పుడు ఆమెకు అక్కడ ప్రేమ కంటే ఎక్కువగా ఒక విషయం కనిపించింది. తనని వదిలి వెళ్ళవద్దని ఎంతగా ప్రయత్నించిందో చూసింది. తన సెల్ఫ్ రెస్పెక్ట్ని పక్కన పెట్టి ఎంతగా ప్రతిమిలాడిందో గుర్తొచ్చింది. ఆ క్షణం ఆమె కళ్ళలో నీళ్ళొచ్చాయి. కానీ ఈసారి ఆ కన్నీళ్లు బాధ వల్ల కాదు, తనని తాను ఇంత తక్కువగా చూసుకుందనే బాధ. ఆ రోజు ఆమెకి తనకి తానే ఒక మాట చెప్పుకుంది, ఇక ఎప్పుడూ ఎవరి ప్రేమ కోసం నన్ను నేను కోల్పోను అని. ఆ మాట చిన్నదే, కానీ ఆమె జీవితంలో అదొక టర్నింగ్ పాయింట్. ఆ రోజు నుంచి ఆమె తన బౌండరీస్ క్రియేట్ చేయడం ప్రారంభించింది. ఎవరు తనతో ఎలా మాట్లాడాలో, ఎంతవరకు తన జీవితంలో ఉండాలో ఇప్పుడు ఆమె నిర్ణయించుకోవడం ప్రారంభించింది. ముందు అందరినీ సంతోష పెట్టాలని చూసేది. ఇప్పుడు తన ప్రశాంతతని కాపాడుకోవడం ముఖ్యమని అర్థం చేసుకుంది. ఎందుకంటే మనసు ప్రశాంతంగా లేకపోతే బయట ఎంత సంతోషంగా ఉన్నా ఉపయోగం లేదు. మెల్లగా ఆమె తనపై తాను ఫోకస్ చేసుకోవడం ప్రారంభించింది. కొత్త విషయాలు నేర్చుకుంది, కొత్త స్కిల్స్ పెంచుకుంది, తన భవిష్యత్తు గురించి ఆలోచించడం ప్రారంభించింది. ఒకప్పుడు తన ప్రపంచం మొత్తం ఒక్క మనిషి చుట్టే తిరిగేది. ఇప్పుడు తన జీవితానికి తానే సెంటర్గా మారింది. ఇదే నిజమైన మార్పు. ఒకరోజు అద్దంలో తనను తాను చూసుకుంది. ఎన్నో రోజుల తర్వాత తన కళ్ళలో ఒక కొత్త కాన్ఫిడెన్స్ కనిపించింది. ఇప్పటికీ ఆమె పూర్తిగా హీల్ కాలేదు. కొన్ని గాయాలు ఇంకా ఉన్నాయి, కొన్ని జ్ఞాపకాలు ఇంకా బాధ పెడుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆమె విరిగిపోవడం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆమె తన బలాన్ని తాను కనుక్కుంది. ఒకప్పుడు నన్ను వదిలి వెళ్ళిపోతే నేను బ్రతకలేను అనుకున్న అమ్మాయి ఇప్పుడు ఎవరు ఉన్నా లేకపోయినా నేను నాకు సరిపోతాను అనే స్థాయికి వచ్చింది. ఇది అహంకారం కాదు, ఇది సెల్ఫ్ రెస్పెక్ట్. చాలామంది జీవితంలో ఆలస్యంగా నేర్చుకునే గొప్ప నిజం ఇది. నిన్ను నువ్వు ప్రేమించుకోకపోతే ప్రపంచం నిన్ను గౌరవించదు. ఆమె ఇప్పుడు అదే నేర్చుకుంది. జీవితంలో కొన్ని మార్పులు చాలా నెమ్మదిగా జరుగుతాయి. మొదట మనకే అవి కనిపించవు, కానీ ఒకరోజు వెనక్కి తిరిగి చూస్తే నేను ఎంత మారిపోయానో అని మనకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆమె జీవితంలో కూడా ఇప్పుడు అదే జరుగుతుంది. ఒకప్పుడు ప్రతి చిన్న విషయం ఆమెను బాధ పెట్టేది. ఎవరో మాట్లాడకపోయినా, ఎవరైనా మారిపోయినా, ఎవరో దూరమయ్యినా ఆమె రాత్రంతా ఆలోచిస్తూ ఏడ్చేది. కానీ ఇప్పుడు ఆమె మెల్లగా ప్రశాంతంగా మారుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆమెకు ఒక విషయం అర్థమైంది. ప్రతి ఒక్కరిని మన జీవితంలో నిలబెట్టుకోవడం మన పని కాదు. కొంతమంది వస్తారు, కొంతకాలం ఉంటారు, తర్వాత వెళ్ళిపోతారు. అది జీవితంలో సహజం. కానీ వాళ్ళు వెళ్ళిపోయారని మనం కూడా కూలిపోవాల్సిన అవసరం లేదు. ఆమె ఇప్పుడు అదే నేర్చుకుంది. ఒకరోజు ఆమె చాలా రోజుల తర్వాత బయటకు వెళ్ళింది. చుట్టూ మనుషులు నవ్వుతున్నారు, పిల్లలు ఆడుకుంటున్నారు, చల్లని గాలి మెల్లగా వీస్తోంది. ఆమె నిశ్శబ్దంగా ఆకాశం వైపు చూసింది. ఆ క్షణంలో ఆమె నిశ్శబ్దంగా ఆకాశం వైపు చూసింది. ఆ క్షణంలో ఎన్నో రోజుల తర్వాత ఆమె మనసులో ఒక ప్రశాంతత అనిపించింది. బాధ పూర్తిగా పోయిందా? లేదు. కానీ ఇప్పుడు ఆ బాధ ఆమెను కంట్రోల్ చేయడం లేదు. అదే పెద్ద మార్పు. ఆమె ఇప్పుడు చిన్న చిన్న విషయాల్లో ఆనందం వెతకడం ప్రారంభించింది. ఉదయం సూర్యోదయాన్ని చూడడం, ఇష్టమైన పాటలు వినడం, ఒంటరిగా టీ తాగుతూ నిశ్శబ్దంగా కూర్చోవడం, ఇవన్నీ ఇప్పుడు ఆమెకు స్పెషల్గా అనిపించాయి. ఎందుకంటే మనసు ప్రశాంతంగా మారిన తర్వాత చిన్న విషయాలే పెద్ద సంతోషాలుగా అనిపిస్తాయి. ఒకప్పుడు ఆమె తనని తాను చాలా తక్కువగా చూసుకుంది. కానీ ఇప్పుడు తనలో ఉన్న మంచితనం కూడా ఒక బలం అని అర్థం చేసుకుంది. అవును, మంచిగా ఉండడం తప్పు కాదు, కానీ మన మంచితనం వల్ల మనమే విరిగిపోకుండా చూసుకోవాలి. ఆమె ఇప్పుడు బ్యాలెన్స్ నేర్చుకుంది. ఎవరినైనా ప్రేమించడం, కానీ తనని తాను కోల్పోకుండా ఉండడం. ఎవరినైనా నమ్మడం, కానీ బ్లైండ్గా కాదు. ఇది ఆమె జీవితంలో చాలా పెద్ద మార్పు. ఒకరోజు ఆమె పాత ఫోటోలు చూస్తుంది. అందులో ఒక ఫోటో దగ్గర ఆగిపోయింది. ఆ ఫోటోలో ఆమె నవ్వుతుంది. కానీ ఆమెకు ఇప్పుడు తెలుసు ఆ నవ్వు వెనక ఎంత బాధ ఉందో. ఆ క్షణంలో ఆమె కళ్ళలో నీళ్లు వచ్చాయి. కానీ ఈసారి ఆ కన్నీళ్లలో బలహీనత లేదు. తన జర్నీ గుర్తొచ్చి భావోద్వేగం మాత్రమే ఉంది. ఎందుకంటే ఎన్నోసార్లు కూలిపోయిన ఆమె ఇప్పుడు మళ్ళీ నిలబడింది. అది చిన్న విషయం కాదు. చాలామంది బయటికి స్ట్రాంగ్గా కనిపిస్తారు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు పూర్తిగా విరిగిపోతారు. ఆమె కూడా ఒకప్పుడు అలానే ఉండేది. కానీ ఇప్పుడు ఆమె ఒంటరిగా ఉన్నా భయపడడం లేదు. ఎందుకంటే
తనతో తాను సంతోషంగా ఉండడం నేర్చుకుంది. ఇది జీవితంలో చాలా గొప్ప స్వేచ్ఛ. ఇప్పుడు ఆమెకు ఎవరైనా వచ్చి నువ్వు స్పెషల్ అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తన విలువను తానే తెలుసుకుంది. ఆ రోజు నుంచి ఆమె జీవితం మారిపోయింది. ముందు బ్రతకడం మాత్రమే చేసేది. ఇప్పుడు నిజంగా జీవించడం ప్రారంభించింది. నెమ్మదిగా మళ్ళీ కలలు కనడం ప్రారంభించింది. మళ్ళీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంది. మళ్ళీ నవ్వుతోంది. ఈసారి ఎవరి కోసం కాదు, తన కోసం. అదే ఆమె నిజమైన విజయం. ఎందుకంటే మనిషి జీవితంలో గొప్ప విజయం ఏమిటంటే ప్రపంచాన్ని గెలవడం కాదు, తనని తాను కోల్పోయిన తర్వాత కూడా మళ్ళీ తనను తాను కనుక్కోవడం. ఆమె ఇప్పుడు అదే చేసింది. అందుకే ఈరోజు ఆమె ముఖంలో కనిపించే ప్రశాంతత వెనక ఎన్నో రాత్రుల్లో కన్నీళ్లున్నాయి. ఆమె బలం వెనక ఎన్నో గాయాలున్నాయి. కానీ ఆ గాయాలే ఇప్పుడు ఆమెను బలంగా మార్చాయి. ఆమె ఇప్పుడు పూర్తిగా అర్థం చేసుకుంది. జీవితం నన్ను విరగ్గొట్టడానికి ప్రయత్నించింది, కానీ అదే జీవితం నన్ను మరింత బలంగా మార్చింది అని. ఈరోజు ఆమెను చూసిన చాలామందికి ఒకే విషయం అనిపిస్తుంది, చాలా బలంగా ఉంది అని. కానీ ఆ స్ట్రెంగ్త్ ఒక్క రోజులో రాలేదు. ఆ ప్రశాంతమైన నవ్వు వెనక ఎన్నో నిద్రలేని రాత్రులు ఉన్నాయి. ఆమె నిశ్శబ్దం వెనక ఎవరూ వినని అరుపులు ఉన్నాయి. ఆమె కాన్ఫిడెన్స్ వెనక ఎన్నోసార్లు విరిగిపోయిన ఒక మనసు ఉంది. ఒకప్పుడు ఒక మనిషి దూరమైతే తన జీవితం ముగిసిపోయింది అని అనుకుంది. కానీ ఇప్పుడు ఆమెకు ఒక నిజం అర్థమైంది. మన జీవితంలో ఎవరు వచ్చినా ఎవరు వెళ్ళిపోయినా మనల్ని మనం వదిలిపెట్టకూడదు అని. ఎందుకంటే ఈ ప్రపంచంలో చివరి వరకు మనతో ఉండేది మనమే. ఇది ఆమె చాలా ఆలస్యంగా నేర్చుకుంది. కానీ ఆ నిజం తెలుసుకున్న తర్వాత ఆమె పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఆమె ఎవరి ప్రేమ కోసం బ్రతకటం లేదు, ఎవరో తనని అర్థం చేసుకోవాలని ఎదురు చూడడం లేదు. ఎందుకంటే తనని తాను అర్థం చేసుకోవడం నేర్చుకుంది. తనని తాను ప్రేమించడం నేర్చుకుంది. తనను తాను గౌరవించడం నేర్చుకుంది. ఒకప్పుడు ఆమె తన విలువలను ఇతరుల మాటల్లో వెతికేది. ఇప్పుడు తన విలువ తన హృదయంలో ఉందని తెలుసుకుంది. ఇదే నిజమైన సెల్ఫ్ లవ్. చాలామంది సెల్ఫ్ లవ్ అంటే తమని తాము ఎక్కువగా ప్రేమించుకోవడం అనుకుంటారు. కాదు, సెల్ఫ్ లవ్ అంటే నిన్ను బాధ పెట్టే చోట నుంచి బయటకు రావడం. నిన్ను తక్కువగా చూసే మనుషుల దగ్గర నీ విలువ నిరూపించుకోవడానికి ప్రయత్నించకపోవడం. ఎవరో వెళ్ళిపోతే నిన్ను నువ్వు ద్వేషించుకోకపోవడం. ఆమె ఇప్పుడు అదే స్థాయికి వచ్చింది. ముందు తన జీవితాన్ని ఎవరో వచ్చి మార్చేస్తారని అనుకుంది. కానీ ఇప్పుడు నా జీవితాన్ని మార్చేది నేనే అని అర్థం చేసుకుంది. అది తెలుసుకున్న రోజు నుంచే ఆమె నిజంగా స్వేచ్ఛగా మారిపోయింది. ఎందుకంటే మనిషి జీవితంలో అతిపెద్ద బలం తన సంతోషాన్ని తన చేతుల్లో పెట్టుకోవడం. ఇప్పుడు ఆమె సంతోషం ఇంకెవరిపైనా ఆధారపడటం లేదు. ఆమె మళ్ళీ కలలు కంటుంది, మళ్ళీ నవ్వుతుంది, మళ్ళీ తన జీవితాన్ని ప్రేమిస్తుంది. ఎందుకంటే ఈసారి ఆమెకు తెలుసు, బాధ శాశ్వతం కాదు. చీకటి ఎంత పెద్దదైనా ఉదయం తప్పకుండా వస్తుంది అని. అందుకే ఈ వీడియో చూస్తున్న మీకు కూడా ఒక మాట. ఇప్పుడు నువ్వు ఎంత విరిగిపోయి ఉన్నా, ఎంత ఒంటరిగా ఫీల్ అవుతున్నా, ఎంతమంది నిన్ను వదిలి వెళ్ళిపోయినా దయచేసి ఒక విషయం మాత్రం మర్చిపోకండి. మీ కథ ఇంకా ముగియలేదు. ఇది మీ జీవితంలో ఒక చాప్టర్ మాత్రమే, మొత్తం కథ కాదు. ఇప్పుడున్న బాధ ఒకరోజు నీ బలంగా మారుతుంది. ఇప్పుడు కారుతున్న కన్నీళ్లు ఒకరోజు నిన్ను మరింత బలంగా తయారు చేస్తాయి. ఎందుకంటే ఎన్నిసార్లు విరిగిపోయినా మళ్ళీ లేచే మనుషుల్ని జీవితంలో ఏదీ ఓడించలేదు. నువ్వు కూడా అలాంటి వ్యక్తివే. బహుశా ఇప్పుడు నీకు అది కనిపించకపోవచ్చు. కానీ ఒకరోజు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఆ బాధ లేకపోతే నేను ఇంత స్ట్రాంగ్ అయ్యేదాన్ని కాదు అని నువ్వే అనుకుంటావు. అందుకే ఇకపై ఎవరో వచ్చి నిన్ను కాపాడతారని ఎదురు చూడకు. ముందు నిన్ను నువ్వు కాపాడుకో, నిన్ను నువ్వు ప్రేమించుకో, నిన్ను నువ్వు గౌరవించుకో. ఎందుకంటే నిన్ను జీవితాంతం వదిలిపెట్టని ఒకే ఒక్క మనిషివి నువ్వే. మరి ఇదే ఎన్నోసార్లు విరిగిపోయి మళ్ళీ తనను తాను నిర్మించుకున్న ఒక మనిషి కథ. నన్ను నేను మళ్ళీ నిర్మించుకున్న కథ.